ఓకే టీమ్, ప్లాన్ ఫైనల్. రేపు మేహుల్ సార్ బర్త్డే. ప్రతి ఏడు ఆయన సర్ప్రైజ్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తారు. ఈసారి మనం ప్లాన్ చేద్దాం సార్ కోసం. ఆలియా, ఆర్ యు ష్యూర్? మేహుల్ సార్ ని ఫూల్ చేయడం అనేది లైక్ ట్రైయింగ్ టు టీచ్ ఎ ఫిష్ హౌ టు స్విమ్. ఇట్స్ ఇంపాసిబుల్. అది అన్నయ్య, సక్సెస్ యొక్క పాసిబిలిటీ పర్సెంటేజ్ 47.8%. లాజిక్, నీ టెక్నాలజీతో దీన్ని మనం పెంచొచ్చు 2.3% వరకు. చూసావా, జోయా రెడీ అయింది. జోయా, నువ్వు విక్టిమ్ గా ప్లే చెయ్యి, నేను పానిక్ గార్డియన్ కింద. అది నువ్వేమో మా మెయిన్ టెక్నీషియన్, ద మెయిన్ కిడ్నాపర్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటేనే 10 సార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతాను. డోంట్ వరీ, నువ్వు డిజిటల్ కిడ్నాపర్వి. పదండి, సైంటిస్ట్ దగ్గరికి వెళ్దాం. మనం ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ తీసుకుందాం, మనకవి పనికొచ్చేటట్టు ఉంటాయి. సైంటిస్ట్ బుల్బులయ్య తన ల్యాబ్ వరకు చేరుకోవడానికి ఒక పజిల్ రూపొందించారు. ఏంటి మీరు చెప్పగలుగుతారా, ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళ్తుంది? ఈ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళ్తుంది. మరి ఈ రకంగా ముగ్గురు ఆ దారి తీసుకుని ల్యాబ్ వరకు వెళ్తారు. సైంటిస్ట్, మీ ఒక ఇన్నోవేషన్ మాకు కావాల్సి వస్తుంది కొంచెం సేపటికి. ఇన్వెన్షన్? ఓ తప్పకుండా, ఇది తీసుకోండి. ఇది నా కొత్త ఆటోమేటిక్ ఈ పిండితో అయిన పరోటాలు చేసే మెషిన్. అంకుల్, ఇది ఒక హోలోగ్రాఫిక్ ప్రొజెక్టర్. ఓ హా, అదే ఒక విషయం. సైంటిస్ట్ బుల్బులయ్య ప్రొజెక్టర్ యొక్క అడ్వాన్స్ ఫీచర్ ని లాక్ చేశారు. దాన్ని అన్లాక్ చేయడానికి ఈ పజిల్ ని సాల్వ్ చేయాలి. ఈ వస్తువునైతే యూజ్ చేయడానికి ముందు దాన్ని ఇంచాల్సి ఉంటుంది. బ్రోకెన్ గ్లాస్, అదెలా? ఆలియా, బీ సీరియస్. డూ ఒక ఎగ్. సార్ హెల్ప్, నేను జోయాని ఆదిని పార్క్ కి తీసుకొచ్చా. వాళ్ళిద్దరూ మాయమైపోయారు. నాకు ఇక్కడ ఒక బాక్స్ దొరికింది. నేను 5 నిమిషాల్లో వస్తున్నాను. ఏ వస్తువుల్ని పట్టుకోవద్దు. ఆలియా కాల్ రాగానే వెంటనే ఆలియా చెప్పిన ప్లేస్ కి మెహుల్ చేరుకుంటాడు. చూడండి, ఈ బాక్స్ గురించే చెప్పాను. మెహుల్ తన గ్లౌస్ ధరిస్తాడు. ఇంకా వుడెన్ బాక్స్ ని జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తుంటాడు. ఆలియా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది బాక్స్ లో. ఇది ఆలియా యొక్క ప్లానే. పద, ఆడుకుంటే నష్టమే ఉంది, మజా వస్తుంది బాగా. ఒక క్యూఆర్ కోడ్. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మెహుల్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తారు. ఫేస్ ఇంకా హ్యాండ్స్, డై, ప్లేయింగ్ కార్డ్స్, కింగ్ ఇంకా క్వీన్ అంటే దీని అర్థం ద వరల్డ్ కింగ్స్ క్లబ్ డౌన్ టౌన్. మెహుల్ కింగ్స్ క్లబ్ చేరుకుంటాడు. హలో డిటెక్టివ్, నీకు జయ కావాలా? అయితే నీకంత ధైర్యం ఉంటే ఈ గదిలో క్వీన్ ఆఫ్ హార్ట్స్ యొక్క ఆకు దాగి ఉంది. నీకు 7 సెకండ్ల సమయం ఉంది. కొంచెమైనా పానిక్ అవ్వండి సార్. మిమ్మల్ని చూస్తే ఏదో గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినట్టు అనిపిస్తోంది. 100% ఇదే అయి ఉంటుంది. దొరికేసింది. హోలోగ్రామ్ మళ్ళీ కనిపిస్తుంది. ఇంకా ఫ్లోర్ మీద పడి ఉన్న ఒక లైబ్రరీ కార్డ్ మీద చూపుతుంది. అది అతను మాయమయ్యాడు. ఈ లెఫ్ట్ లైబ్రరీ కార్డ్. నాకు భయమేస్తోంది. ఇదంతా ఏం జరుగుతోంది? చూసావా సార్, భయపడ్డారు. ప్లాన్ ఇస్ వర్కింగ్. ఆ కార్డు మీద రాసిన మెసేజ్ యూవీ లైట్ లో చదవచ్చు. ద డైనోసార్ ఎగ్జిబిట్. నేను డైనోసార్ ఎగ్జిబిట్ దగ్గరికి వెళ్ళాలి. మెహుల్ ఎగ్జిబిట్ దగ్గర నుంచి నేరుగా లైబ్రరీ యొక్క చిన్న క్యాఫెటేరియా దగ్గరికి చేరుకుంటాడు. వాట్? ఆయన క్యాఫెటేరియాకి ఎందుకు వెళ్తున్నారు? ప్లాన్ లో ఇది లేదు కదా. నేను కూడా స్ట్రెస్డ్. కిడ్నాపింగ్ కేస్ ఆఫ్టర్ ఆల్. కమ్ హియర్. మెహుల్ కాఫీ ఇంకా శాండ్విచ్ ఆర్డర్ చేసుకుని చక్కగా తింటూ ఉంటాడు. సార్, జోయా ప్రాణాలకి హాని ఉంటే మీరు శాండ్విచ్ తింటున్నారా? 10 నిమిషాల తర్వాత కాఫీ పూర్తి చేసి మెహుల్ డైనోసార్ ఎగ్జిబిట్ దగ్గరికి వెళ్లి తర్వాత క్లూ కోసం వెతుకుతూ ఉంటాడు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. మెహుల్ పెయింటింగ్ తెరుస్తాడు. లోపల ఒక లెటర్ దొరుకుతుంది. ఇతనే కిడ్నాపర్. క్లూ గేమ్ ఆడుతున్నాడు. మెహుల్ క్లూ డెస్టినేషన్ కి చేరుకుంటాడు. అమ్యూజ్మెంట్ పార్క్.
కిడ్నాపర్ జోయాని ఇక్కడికి ఎందుకు తెస్తాడు? దిస్ ఈస్ డేంజరస్. మేహుల్ బాగా దగ్గరగా క్యారోసెల్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఒక గుర్రం మీద ఆది పంపించిన హోలోగ్రాఫిక్ విలన్ కనిపిస్తాడు. డిటెక్టివ్, నీ తరువాతి క్లూ జోయా యొక్క ఫేవరెట్ టెడ్డీబేర్ ఈ క్యారసెల్లోని ఏదో ఒక గుర్రం మీద ఉంది. ఈ క్యారసెల్ 3 రౌండ్లు పూర్తయ్యే లోపున నువ్వు దాన్ని వెతకాల్సి ఉంటుంది. మేహుల్ వేగంగా ఒక గుర్రం నుంచి మరో గుర్రానికి ఎగురు దూకుతుంటాడు. ఎస్ హీ స్ట్రగ్లింగ్. అది ఇంకొంచెం ఫాస్ట్ గా చెయ్యి. లాస్ట్ రౌండ్ లో మేహుల్ టెడ్డీ బేర్ ని పట్టుకుంటాడు. దొరికేసింది. ఇక్కడున్నాడు కిడ్నాపర్. అది పారిపోతున్నాడు. ఇప్పుడు మొదలవుతుంది ఒక థ్రిల్లింగ్ బైక్ చేజ్. అది గో ఫాస్టర్, ఇంకా ఫాస్ట్ గా. కమ్ ఆన్, షేక్ హిమ్ ఆఫ్. నువ్వు ధూమ్ లో జాన్ ఇబ్రహీం వి. ఆలియా, నేను జాన్ అబ్రహం కాదు. నేను పడిపోయేలా ఉన్నాను. అరే యార్, అతను పారిపోయాడు. మేహుల్కి తర్వాత క్లూ వేర్ హౌస్ లో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళగానే మేహుల్కి ఒక కీప్యాడ్ మీద ఒక క్లూ దొరుకుతుంది. చివరి దశలో లోపలికి రావడానికి పాస్వర్డ్ చెప్పు. వాట్ కెన్ యూ క్యాచ్ బట్ నాట్ త్రూ? ఆ కోల్డ్. నువ్వు ఇక్కడ దాకా చేరుకున్నావు డిటెక్టివ్, కానీ జోయాని రక్షించడానికి సాల్వ్ మై ఫైనల్ రిడల్. వాట్ హ్యాస్ ఎన్ ఐ బట్ కెన్ నాట్ సీ? ఆది, నీ హ్యాకింగ్ స్పాట్ బాగుంది. ఆ పాత కంప్యూటర్ క్రేట్స్ వెనకాల. కానీ నీ ల్యాప్టాప్ బ్యాటరీ 18% వచ్చింది. ఛార్జింగ్ పెట్టు ముందు. ఆలియా, పిల్లర్ వెనక దాక్కోవడం ఆపేసే. నువ్వు దారంతా కూడా చిప్స్ పడేస్తున్నావు. ఇంకా జోయా పాప, ఆ తాడు కొంచెం లూజ్గా ఉంది. మన కుక్క పిల్ల దాన్ని ముందే తీసేసింది. కానీ అసలైన ప్రశ్న ఇదే. ఆలియా, నువ్వు వేర్ హౌస్ కి వెనక డోర్ వైపు పిజ్జా ఆర్డర్ చేసి పెట్టావు కదా, దాంట్లో ఎక్స్ట్రా చీజ్ ఉందా లేదా? పిజ్జా మీకెలా తెలిసింది? ఫింగర్ ప్రింట్ ఆన్ ద బాక్స్, స్ట్రాబెర్రీ శానిటైజర్ స్మెల్. ఈ క్లూ డైరెక్ట్ గా హైడింగ్ స్పాట్ ని పాయింట్ చేస్తోంది. ఇంకా ఒక డిటెక్టివ్ స్ట్రెస్ లో కాఫీ తాగడానికి ఆగడు. అతను కేసు సాల్వ్ చేస్తాడు. నాకు నీ మొదటి కాల్లోనే డౌట్ వచ్చేసింది. లోహతీన ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. నేను చెప్పాను వీళ్ళకి, మేహుల్ సార్ ని ఫూల్ చేయడం అంత ఈజీ కాదని. వీళ్ళ మాట వినేలేదు. ఆలియా, అబద్ధం. నేను కదా చెప్పాను మేహుల్ సార్ ని పిచ్చి వాళ్ళు చేయలేము అని. కానీ ప్లాన్ బాగానే ఉంది. వెరీ క్రియేటివ్. ఒక సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇదంతా నేను లైబ్రరీలో కాఫీ తాగలేదు. నేను పార్టీ డెకరేటర్స్ కి కాల్ చేశాను. నీ ప్లాన్ బానే ఉంది. నేను కూడా ఆ పార్టీలో జాయిన్ అవడానికి ప్లాన్ చేశా. హ్యాపీ బర్త్డే మేహుల్ సార్. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి.